హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ నెల 23 నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అనేది దరఖాస్తు చేసుకోండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ అనేది ప్రతి ఒక్కరు నోట్బుక్లో అనేది రాసుకోండి. ఈ ఇన్ఫర్మేషను ప్రతి ఒక్కరు అయితే తెలియజేయండి. ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు అయితే ఈ సిలబస్ అనేది రాసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ 10వ తరగతి స్థాయిపై ఆధారపడి అయితే ఉంటుంది. మరియు 4 ప్రధాన సబ్జెక్టులు అయితే కవర్ అయితే చేస్తుంది. అవి ఏమిటి అంటే గణితము, జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ సైన్స్ మరియు జనరల్ అవేర్నెస్. అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన సిలబస్ని అయితే జాగ్రత్త అయితే సమీక్షించాలి. దీనికి సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష కోసం అభ్యర్థులు అత్యంత ముఖ్యమైన అంశాలపై దృష్టి కేంద్రీకరించడంలో సహాయపడడానికి సిలబస్ను అయితే అర్థం చేసుకోవడం, కేంద్రీకృత మరియు ప్రభావవంతమైన అధ్యయనాన్ని కీలకము. ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి ఎండ్ వరకు చూడండి. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి సిలబస్ ముఖ్యాంశాలు అయితే చూద్దాము. ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ 2025 ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 పరీక్షలో ప్రశ్నలు అడిగే అన్ని అంశాలపై కలిగి అయితే ఉంటుంది. దిగువ ఇవ్వబడిన పట్టిక నుండి చూసుకుంటే రైల్వే గ్రూప్ డి సిలబస్ని అయితే సంబంధించిన వివరాలుగా అయితే తనిఖీ అయితే చేయండి. చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ అయితే చూద్దాము. ముఖ్యాంశాలు దీనికి సంబంధించి పోస్టులు పేరు చూసుకుంటే ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్ 4, ట్రాక్ మ్యాను, గేట్ మ్యాను, పాయింట్స్ మ్యాను, ఎలక్ట్రికల్ మరియు ఇంజనీరింగు, మెకానికల్, సిగ్నల్ మరియు టెలికమ్యూనికేషన్ విభాగాల్లో సహాయకులు, పోర్టర్ మరియు ఇతర. దీనికి సంబంధించి పరీక్ష విధానం వచ్చి కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆన్లైన్ అనేది జరుగుతుంది. వ్యవధి వచ్చి 90 నిమిషాలు. ప్రతి సంఖ్యకు 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి. మార్కింగ్ పథకం చూసుకుంటే ప్రతి ప్రశ్నకు 1 మార్కు, ప్రతికూల మార్కింగ్ 1/3వ వంతు గుర్తు. దీనికి సంబంధించి ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, తర్వాత వచ్చి పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్. అధికారిక వెబ్సైట్ వచ్చి ఇది అఫీషియల్ వెబ్సైట్ వచ్చి. మీకు పూర్తి వివరాలు కావాలంటే ఈ సైట్లు అనేది చూసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ నెల 23 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవరెవరు ఆర్ఆర్బి గ్రూప్ డి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు ఈ సిలబస్ అనేది తెలుసుకోండి. చూడండి, తర్వాతది ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఎంపిక ప్రక్రియ అనేది ఎలా జరుగుతుందో చూడండి. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025 ఎంపిక ప్రక్రియ 3 దశలను అయితే కలిగి ఉంటుంది. మరియు గ్రూప్ డి పరీక్షను క్లియర్ చేయాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా వాటిని గురించి అయితే తెలుసుకోవాలి. ముఖ్యమైనవి చూడండి. ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ డ్రైవ్ యొక్క దశల కిందవి చూడండి. మొదటి దశ వచ్చి కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి. దశ 2 చూసుకుంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి. దశ 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్. ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్ష సరళి చూద్దాము. 2025 సంబంధించి ఆర్ఆర్బి గ్రూప్ డి పరీక్షలో సంబంధించి 2 దశలు అయితే నిర్వహించబడుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పిఈటి. సిబిటి మరియు పిఈటి రెండింటిలో ఉత్తీర్ణ అభ్యర్థులు మెరిట్ ఆధారంగా అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ రౌండ్కు షార్ట్ లిస్ట్ అయితే చేయబడతారు. ముఖ్యమైన పాయింట్లు చూద్దాము. ప్రతికూల మార్కింగ్ ఉంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులు అయితే తీసివేయబడతాయి. సరైన సమాధానం ప్రతి అభ్యర్థికి 1 మార్కు అయితే ఇవ్వబడుతుంది. ప్రశ్నలు బహుళ ఎంపికలను ఆబ్జెక్టివ్ రకంగా అయితే ఉంటాయి. వివిధ కేటగిరీలకు సంబంధించి అర్హత కోసం కనీస మార్కుల శాతం అయితే చూద్దాము. యూఆర్కి సంబంధించి చూసుకుంటే 40%, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 40%, ఓబీసీకి వచ్చి 30%, ఎస్సీకి వచ్చి 30%, ఎస్టీకి వచ్చి 30%. చూడండి, గమనిక చూసుకుంటే పీడబ్ల్యూడి బీడీ అభ్యర్థులు రిజర్వ్ చేయబడిన ఖాళీలకు సంబంధించి వ్యతిరేకంగా పీడబ్ల్యూడి బీడీ అభ్యర్థుల కొరకు
ఏర్పడినప్పుడు అర్హత కోసం ఈ మార్కుల శాతంగా 2% అయితే సడలింపు అయితే వచ్చు. చూడండి తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి కోసం పరీక్ష సరళి అయితే చూద్దాము. 2025 సంబంధించి ఏమేమి ఉంటాయో చూద్దాము, ఏ సబ్జెక్టులు ఉంటాయో. జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్, గణితము. దీనికి సంబంధించి ప్రశ్నలు మొత్తం జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్లో సంబంధించి 30 ప్రశ్నలు అయితే ఉంటాయి. మొత్తం వచ్చి 30 మార్కులు. జనరల్ సైన్స్లో 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్కులు అయితే ఉంటాయి. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్ అయితే ఉంటాయి. గణితంలో చూసుకుంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ అయితే ఉంటాయి. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 90 నిమిషాలు అయితే వ్యవధి వచ్చి. ప్రతి ఒక్కరూ ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ అయితే తెలుసుకోండి. ముందుగా చూద్దాము ఈ సిలబస్ సంబంధించి. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి సిబిటి కోసం ప్రతి అంశం అయితే వెయిటేజ్తో పాటు సమగ్రమైన టాపిక్ వారుగా సిలబస్ అయితే అందిస్తుంది. సిలబస్లో సంబంధించి 4 ప్రధాన సబ్జెక్టులు అయితే ఉంటాయి. అవి ఏమేమిటి అంటే చూడండి: రీజనింగ్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ సైన్సు. సమర్థవంతమైన అధ్యయన ప్రణాళికను రూపొందించడానికి అభ్యర్థులు తమ ప్రిపరేషన్ ప్రారంభించే ముందు ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ అయితే పూర్తిగా సమీక్షించాలి. అవి చూడండి. ముందుగా సిలబస్ అయితే గణితంలో చూసుకుంటే ఏమేమి చదవాలో, ఏ టాపిక్స్ చదవాలో చూడండి. ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి సంఖ్యా వ్యవస్థ, బాడ్మాసు, దశాంశాలు, భిన్నాలు, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, నిష్పత్తి మరియు నిష్పత్తుల అనుపాతము, శాతాలు, ఋతుక్రమము, సమయం మరియు పని, సమయం మరియు దూరం, సాధారణ మరియు సంలీన ఆసక్తి, లాభం మరియు నష్టము, బీజగణితము, జ్యామితి మరియు త్రికోణమితి, ప్రాథమిక గణాంకాలు, స్క్వేర్ రూట్స్, వయసు లెక్కలు, క్యాలెండర్ మరియు గడియారము, పైప్స్ అండ్ హిస్టరీ మొదలైనవి. జనరల్ సైన్స్ సంబంధించి అయితే చూద్దాము. సిలబస్ అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించి ఏమేమి చదవాలో చూడండి. జనరల్ సైన్స్ కోసం ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్ కింద అయితే ఇవ్వబడినది. మొదటిది వచ్చి జనరల్ సైన్స్ విభాగంలో 3 ప్రధాన సబ్జెక్టులు అయితే ఉన్నాయి: ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు లైఫ్ సైన్స్, బయాలజీ. భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, లైఫ్ సైన్సెస్. భౌతిక శాస్త్రంలో చూసుకుంటే, రసాయన శాస్త్రంలో చూసుకుంటే లైఫ్ సైన్సెస్ సంబంధించి చూద్దాము. ముందు భౌతిక శాస్త్రం గురించి చూద్దాము. యూనిట్లు మరియు కొలతలు, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషను, పని, శక్తి మరియు శక్తి, గురుత్వాకర్షణ, ఒత్తిడి, ధ్వని, అలలు, వేడి, రాపిడి, కాంతి ప్రతిబింబం మరియు వక్రీభవనం, ప్రస్తుత విద్యుత్తు అయస్కాంత తత్వము, ఎలక్ట్రిక్ కరెంటు యొక్క అయస్కాంత ప్రభావాలు, శాస్త్రీయ పరికరాలు, ఆవిష్కరణలు, భౌతిక శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన ఆవిష్కరణలు, శక్తి యొక్క మూలాలు. భౌతిక శాస్త్రం గురించి అయితే తెలుసుకున్నాము. రసాయన శాస్త్రం సంబంధించి అయితే చూద్దాము. విషయం అణువులు మరియు అణువుల యొక్క నిర్మాణము, రసాయన ప్రతిచర్యలు మరియు సమీకరణాలు, మూలకాలు యొక్క ఆవర్తన, వర్గీకరణ, రసాయన బంధము, ఆక్సీకరణ మరియు తగ్గింపు, దహనము మరియు మంట, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, విద్యుద్వేషణ, కార్బన్ మరియు దాని సమ్మేళనాలు, ఇంధనాలు, మెటలర్జీ, సింథటిక్ ఫైబరు మరియు ప్లాస్టిక్, మెటల్స్ మరియు నాన్ మెటల్స్. రసాయన శాస్త్రంలో సాధారణ వాస్తవాలు మరియు ఆవిష్కరణలు ఇవి.
లైఫ్ సైన్స్ సంబంధించి చూసుకుంటే పరిచయం, జీవి యొక్క వర్గీకరణ, సైటాలజీ, జన్యుశాస్త్రం, వారసత్వం మరియు పరిణామము, వృక్షశాస్త్రం, మొక్కలు సామ్రాజ్యము, మొక్కలు స్వరూపము, మొక్కలు కణజాలము, ఫోటో సింథసిస్, మొక్కల హార్మోన్స్, మొక్కల వ్యాధులు, జీవన శాస్త్రము మరియు పర్యావరణము, కాలుష్యము, జంతుశాస్త్రము, జంతురాజ్యము, జంతు కణజాలము, మానవ రక్తము, అవయవము మరియు అవయవ వ్యవస్థ, మానవ రక్తము మరియు రక్త సమూహాల వర్గీకరణ, మానవ కన్ను, పోషకాలు, మానవ వ్యాధులు, సహజ వనరులు. దీనికి సంబంధించి సాధారణ అవగాహన కోసం ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ అయితే చూడండి. జనరల్ అవేర్నెస్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, క్రీడలు, సంస్కృతి, వ్యక్తిత్వాలు, ఆర్థిక శాస్త్రము, రాజకీయాలు మరియు ముఖ్యమైన ఏదైనా ఇతర అంశము. ఇది ఆర్ఆర్బీ గ్రూప్ డి సంబంధించి జనరల్ అవేర్నెస్ చూడండి. తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించి చూద్దాం. పుస్తకాలు మరియు రచయితలు, ఫైనాన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్, అవార్డులు, కీలక మరియు జనరల్, పండుగ, అంతర్జాతీయ వ్యవహారాలు, ప్రస్తుత సంఘటనలు, ప్రస్తుత మంత్రులు మరియు గవర్నర్లు, వ్యాపారము, భారతీయ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ, క్యాపిటల్ మరియు కరెన్సీలు, విద్య, ప్రభుత్వ పథకాలు, సంక్షిప్తాలు మరియు ఆర్థిక పరిభాషలు, సబ్మిట్ మరియు సమావేశాలు మొదలైనవి, సంస్కరణ, టాకీస్. జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి అయితే చూద్దాము. ఆర్ఆర్బీ గ్రూప్ డి సిలబస్ అనేది ఏమైనా మిస్టేక్స్ వచ్చుంటే ఏమనుకోకండి. ఈ సిలబస్ అనేది ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు అయితే ఈ సిలబస్ అనేది రాసుకోండి. ప్రతి ఒక్కరు అయితే ప్రిపరేషన్ అవ్వండి. ఈ నోటిఫికేషన్ పోయిన తర్వాత మళ్ళీ కష్టమే. ముందుగా ఇప్పటి నుంచే ప్లాన్గా చదువుకోండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించి చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ సిలబస్ వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించి ఏమేమి చదవాలో చూద్దాము. సారూప్యత, సిరీస్ పూర్తి, ప్రకటనల యొక్క నిజం యొక్క ధృవీకరణ, డైరెక్షన్ సైన్స్ టెస్ట్, వెర్బల్ రీజనింగ్లో సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్, వర్గీకరణ, డేటా సమృద్ధి, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఫజిల్ టెస్ట్, రక్త సంబంధాలు, కోడింగ్ అండ్ డికోడింగ్, అథమెటికల్ రీజనింగ్, ఆన్సర్ అండ్ మరియు రీజనింగ్, గణితం యొక్క కార్యకలాపాలు, పెన్ రేఖాచిత్రాలు, పదక్రమము, తప్పిపోయిన పాత్రలు, సీక్వెన్షియల్ అవుట్పుట్, శిక్షణ, దిశలు, ఆల్ఫాబెట్పై పరీక్ష, అర్హత పరీక్ష. నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించి చూద్దాము. డాట్ పరిస్థితి, ఒకే విధమైన ఫిగర్స్ గ్రూపులు, బొమ్మలు మరియు విశ్లేషణ రూపొందించడము, చతురస్రాలు మరియు త్రిభుజాలు నిర్మాణము, సిరీసు, మెంటికల్ రీజనింగ్, పేపర్ కటింగు, క్యూబ్స్ మరియు డైస్, నీటి చిత్రాలు, అర్థం చిత్రాలు, ఫిగర్స్ మ్యాట్రిక్స్, పూర్తి అసంపూర్ణ సమూహం పొందుపరిచిన బొమ్మలను గుర్తించడము, వర్గీకరణ, రూట్స్ అండ్ డిటెక్షన్. ఇది రీజనింగ్ సంబంధించి పూర్తి సిలబస్ అయితే తెలుసుకున్నాము. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఈ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు, ఆర్ఆర్బీ గ్రూప్ డి జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళు అయితే ఈ సిలబస్ అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ నెల 23 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అంతవరకు సెలవు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.